కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని, శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజిస్తారు. కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి చెట్ల కింద భోజనం చేస్తుంటారు. ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం విశేషమని అర్చకులు కాళీప్రసాద్ శర్మ తెలిపారు. హిందూ పురాణం ప్రకారం ఉసిరి చెట్టును దాత్రి అని అంటారు. క్షమించే గుణానికి ప్రతీకగా భావించే ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే కార్తీక మాసంలో వనంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తుంటారు. ఉసిరి చెట్టు సమీపంలో తులసి అమ్మవారి యొక్క కుండీని ఏర్పాటు చేసుకొని ఆ తులసికి మరియు విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం చేసి అదే ప్రాంగణంలో వన భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఉసిరి నీడలో ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించడం చాలా మంచిది. కళ్యాణం దేవాలయాల్లో జరుగుతుంది, ఇంటి ఆవరణలో బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేసుకోవచ్చు. కార్తీక మాసం మొత్తంలో వనభోజనాలు చేసుకోవడం విశేషమే. కానీ ఒకవేళ మనకు అనుకూలత కుదిరితే గనక ఏదైనా దగ్గరలో ఉన్న అడవి వనంలోకి వెళ్ళి అక్కడ స్వామి ఉసిరి చెట్టును చూసుకొని ఉసిరి చెట్టు ప్రాంగణంలోనే తులసి అమ్మవారిని ఏర్పాటు చేసుకొని శ్రీ మహావిష్ణువు అమ్మవారి ప్రీతిగా ఈ యొక్క కళ్యాణం చేసి ఆ స్వామివారిని నమస్కరించుకొని అక్కడే వండిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఈ యొక్క వనభోజనాలు చేయడం, ఉసిరి నీడలో వనభోజనాలు చేయడం వల్ల చాలా మంచిది. ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ వనభోజనం చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ ఆచారం వల్ల గొప్ప పాపాలు, సకల దారిద్ర్యాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఉసిరిని శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు, తులసిని అమ్మవారిగా భావిస్తారు. కాబట్టి ఈ ఇద్దరికీ కలిపి దామోదర కళ్యాణం అని చెప్పేసి ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. వనభోజనాల విషయంలో ఆషాఢ మాసము మరియు శ్రావణ మాసము చాలామంది గ్రామదేవత ప్రీతిగా మాంసాహార సంబంధమైన వనభోజనాల్లో ఆ దేవత గ్రామ దేవత ప్రీతిగా మాంసాహార సంబంధమైన వస్తువులు నివేదన చేస్తూ ఉంటారు, వనభోజనాలు స్వీకరిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసం శుద్ధ సాత్వికమైనది. ఇప్పుడు ఈ దామోదర విష్ణు ప్రీతిగా ఏదైతే చేస్తామో పూర్తిగా సాత్విక ఆహారమే భోజనం చేయాలి. ఆ ఉసిరి చెట్టు యొక్క నీడలో మనం వనభోజనాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, మనకు సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి.